Today. Send. Button. Out of list. ఓకే. అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, హెచ్ఓయుఎస్ఈ హౌస్, హెచ్ఓఎల్డి ఆర్టికల్స్ ఏఆర్టిఐసిఎల్ఈఎస్ మొత్తం కలిపితే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంటే ఇంటి సామాన్లు అనే అర్థాన్ని ఇస్తుందండి. అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఓల్డ్ మరి ఓల్డ్ అంటే పాతదైనటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. హోల్డ్ అంటే పట్టుకొనుట అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఓల్డ్ అంటే పాతది అని అర్థం. ఓకే. దట్ ఈజ్ మై ఓల్డ్ బైక్, అది నా యొక్క పాత బండి. దట్ ఈజ్ మై ఓల్డ్ కార్. ఓకేనా. హీ ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఓకేనా. అతను నా యొక్క పాత స్నేహితుడు, ఎప్పటి నుంచో ఉంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు కొత్త ఏం కాదు. మ్మ్. ఇది ఇక్కడ మనం ఏం రాస్తామండి, ఓఎల్డి రాయాలి. ఓల్డ్ అంటే పాతదైనటువంటి. మరి హోల్డ్ అంటే పట్టుకొనుట అనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. ఓకేనా. హౌస్ హోల్డ్, హోల్డ్ ఆర్టికల్స్ ఏఆర్టిఐసిఎల్ఈఎస్. ఓకే. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. మరి ఇక్కడ పట్టుకొనుట అనే మీనింగ్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మనం ఇంట్లో ఉన్న సామాన్లని పట్టుకుంటాం కదా ఇట్లాగో. ఓకేనా. సో మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. ట్రై టు అండర్స్టాండ్. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంటే ఇంట్లో ఉండేటటువంటి సామాన్లండి. నెక్స్ట్ మ్యాట్. మ్యాట్ అంటే చాప. ఓకేనా. బాస్కెట్ బాస్కెట్ అంటే బుట్ట లేదా గంప అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. డస్ట్ పాన్. డస్ట్ పాన్ డియుఎస్టిపిఏఎన్. డస్ట్ పాన్ అంటే చాట. ఓకేనా. చాటని మనం ఏమంటామండి, డస్ట్ పాన్. డస్ట్ పిఏఎన్ డస్ట్ పాన్. డస్ట్ పాన్ అంటే చాట. ఓకేనా. బెడ్. బెడ్ అంటే పడక అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. బ్లాంకెట్. బ్లాంకెట్ బిఎల్ఏఎన్కేఈటి. బ్లాంకెట్ అంటే దుప్పటి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. బిఎల్ఏఎన్కేఈటి. బ్లాంకెట్ అంటే దుప్పటి అనే అర్థాన్ని ఇస్తుందండి. నెక్స్ట్ బాడ్కిన్. బిఓడికేఐఎన్. బాడ్కిన్ అంటే దబ్బనం అనే అర్థం అండి. ఓకేనా. నెక్స్ట్ బాటిల్. బిఓటిటిఎల్ఈ. బాటిల్ అంటే సీసా అని అర్థం ఇస్తుందండి. బాటిల్. ఓకేనా. బాటిల్ అంటే సీసా అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ బాక్స్. బాక్స్ అంటే పెట్టే అని అర్థాన్ని ఇస్తుంది. బాక్స్ అంటే ఏంటండి, పెట్టే అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ బ్రూమ్. బ్రూమ్ బిఆర్ఓఓఎం. బ్రూమ్ అంటే చీపురు. ఓకేనా. చీపురు కట్ట. మనం ఇల్లు వాకిల్ని ఊడ్చేటటువంటి చీపురు కట్టను ఏమంటామండి, బ్రూమ్. బిఆర్ఓఓఎం. బ్రూమ్. ఓకే. బ్రూమ్. బ్రూమ్ అని పలకాలి, మరి అంత పలుకోకూడదు. జస్ట్ బ్రూమ్. నేను మీకు అర్థం కావాలి కాబట్టి అలా చెప్తుంటాను. ఓకేనా. సింపుల్గా బ్రూమ్ అనాలి. ఓకే. వెర్ ఈజ్ ది బ్రూమ్ అనాలి, అంటే చీపురు కట్టే ఉన్నది అని అర్థం. ఓకే. నెక్స్ట్ బకెట్. బియుసికేఈటి. ఓకేనా. బకెట్ అంటే బకెట్ అనండి, అంతే. నెక్స్ట్ బల్బ్. బల్బ్ బల్బ్. బల్బ్ అంటే ఒక కాంతిని లేదా అంటే మనకు వెలుతురునిచ్చేటువంటి ఒక బల్బ్ అని అర్థం అండి. జనరల్గా ఏంటంటే మనకు బల్బ్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో కూడా బల్బ్ అనే మీనింగే ఉంటుంది. కాకపోతే మనకు అర్థం కావాలి కాబట్టి ఏమర్థం చేసుకోవాలి, బల్బ్ అంటే బల్బ్ అంటే ఏమర్థం చేసుకోవాలండి, మనకు లైట్ ఫోకస్ ఇచ్చేటువంటి ఒక బల్బ్ అని అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కేజ్. కేజ్ కేజ్. కేజీ కాదండి, కేజ్. కేజ్ అంటే పంజరం. కేజ్ అంటే పంజరం అండి. పంజరాన్ని కేజ్ అంటుంటారు. ఓకేనా. నెక్స్ట్ కార్పెట్. కార్పెట్. కార్పెట్ అంటే తివాచి. తివాచి అంటే ఏంటండి, చాలామంది కూర్చున్న విధంగా పరుస్తుంటారు. ఒకటి పెద్దగా ఉంటుంది అది. ఓకేనా. ఒక్కొక్కటి ఒక రూమ్ అంత ఉంటుంది. అట్లా చిన్నవి కూడా ఉంటాయి అంటే చెప్తున్నాను. జనరల్గా కార్పెట్స్ అంటే ఆల్మోస్ట్ చిన్నగా అయితే ఉండవు ఎక్కువ. ఓకేనా. ఓకే. ఒకప్పుడు మనకు ఈ వేరియస్ టేబుల్స్ అండ్ చైర్స్ ఇవన్నీ ఉండేటివి కావు. అంటే వివిధ రకాలైనటువంటి చైర్స్, ఫర్నిచర్ ఉండేది కాదు ఇలాంటిది. అప్పుడు అందరూ క్రింద కూర్చునే వాళ్ళు. చాలా బాగుంటుంది అసలు, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఓకే. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే అవర్స్ టుగెదర్, అవసరం లేదండి. ఓకేనా. లివ్ ఇట్. సరే. నెక్స్ట్ క్లాక్. క్లాక్ క్లాక్ అంటే గోడకు అమర్చి ఉన్నటువంటి ఒక గోడ గడియారం అని అర్థం అండి. ఓకేనా. సింపుల్గా మనం గోడ గడియారం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి వాచ్ అంటే వాచ్ అంటే చేతికి పెట్టుకునేటువంటి గడియారం. ఓకేనా. అంటే దీనిని మనం ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు, తీసుకెళ్ళవచ్చు.
కానీ మరి వాల్ వాచ్ అంటే క్లాక్ ఉంటది గదా! గోడ గడియారం. దాన్ని మనం తీసుకెళ్ళడానికి ఉంటుందా? అంత బాగుండదు తీసుకెళ్ళడం గూడా. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకేనా? ప్రతి ప్లేస్‌కి దాన్ని తీసుకెళ్ళలేం గదా! అట్లా. ఓకేనా? ఏందంటే ఇది లైక్ డెస్క్‌టాప్ అన్నమాట. డెస్క్‌టాప్‌ని మనం తీసుకెళ్తామా? బికాజ్ ఇట్ ఇస్ లార్జ్ సైజ్. అంటే చాలా ఎక్కువ పరిమాణంలో అది ప్లేస్‌ని ఆక్రమిస్తుందన్నమాట. ఓకేనా? స్థలాన్ని ఆక్రమిస్తుంది. తీసుకెళ్ళలేం ఎక్కడికి పడితే అక్కడికి డెస్క్‌టాప్‌ని. బట్ ల్యాప్‌టాప్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ. యెస్ ఆర్ నో? ల్యాప్‌టాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి ఎక్కడికైనా. యెస్. అట్లా. ఈ వాల్ క్లాక్ అంటే క్లాక్ అనేది తీసుకెళ్ళలేం. వాచ్ తీసుకెళ్తాం. ఎందుకంటే మనం హ్యాండ్‌కి పెట్టుకుంటాం. ఓకేనా? క్లాక్ అంటే గడియారమే. వాచ్ అన్న కూడా గడియారమే. క్లాక్ అనేది గోడకి అమర్చి ఉంటుంది. వాచ్ అనేది మన చేతికి ఉంటుంది. ఓకేనా? అంతే. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్టెన్. కర్టెన్. CURTAIN. కర్టెన్ అంటే పరదా అని అర్థాన్ని ఇస్తుందండి. పరదా. ఓకేనా? హ్మ్. పిల్లో. PILLOW. పిల్లో అంటే మెత్త లేదా దిండు. ఓకేనా? తల క్రింద పెట్టుకునేటువంటి దిండు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా? హ్మ్. ఉండండి చెప్తాను. గుర్తుకొస్తూనే ఉంటాయి. నెక్స్టు ఫ్లవర్ వేస్. ఓకేనా? ఫ్లవర్ వేస్. FLOWER ఫ్లవర్ వేస్. VASE ఫ్లవర్ వేస్ అంటే పూల కుండి. ఓకేనా? పూల కుండిని ఫ్లవర్ వేస్ అంటుంటారు. ఫ్లవర్ వేస్ అంటే పూల కుండి. ఓకేనా? హ్మ్. నెక్స్టు ల్యాడర్. ల్యాడర్. LADDER ల్యాడర్. ల్యాడర్ అంటే నిచ్చెన. ఓకేనా? ల్యాడర్ అంటే నిచ్చెన అని అర్థాన్ని ఇస్తుందండి. మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్. MATCH మ్యాచ్ బాక్స్. BOX బాక్స్ అంటే అగ్గిపెట్టె. మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టె. MATCH మ్యాచ్ బాక్స్. BOX. ఓకే? BOX బాక్స్. నెక్స్ట్ మిర్రర్. MIRROR మిర్రర్. మిర్రర్ అంటే అద్దం. ఓకేనా? ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు మనం. మిర్రర్. ఓకేనా? అద్దం అని గుర్తుపెట్టుకోండి. అద్దం. MIRROR. నెక్స్ట్ నెయిల్. NAIL నెయిల్. నెయిల్ అంటే మన చేతికి ఉండేటువంటి గోళ్ళు అని అనుకుంటాం మనం. ఓకే. దట్స్ కరెక్ట్. అది నిజమే. కాకపోతే ఇంకో అర్థం కూడా ఉంటుందండి. మేకు. ఓకేనా? మేకులు అని అర్థాన్ని కూడా ఇస్తుంది. మేకు. ఎందుకంటే మన గోళ్ళు కూడా కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కట్ చేయకుండా అవి కూడా మేకుల్లా ఉంటాయి కదా! అందుకే ఆ అర్థాన్ని సూచిస్తుంది నాకు తెలిసైతే. ఓకేనా? అంతే. ఉండండి చెప్తాను. నెక్స్టు పర్స్. PURSE పర్స్. పర్స్ అంటే పర్సేనండి. ఓకేనా? మనం డబ్బుని కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న వస్తువుల్ని దాచుకునేటువంటి ఒక చిన్న బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? బ్యాగ్. మళ్ళీ బ్యాగ్ అంటే సంచి అని అర్థాన్ని ఇస్తుంది. BAG బ్యాగ్. ఇది చిన్నది. ఓకేనా? లైక్ పాకెట్. పాకెట్ అంటారు. ఓకేనా? హ్మ్. రేడియో. RADIO రేడియో అంటే రేడియోనే. నెక్స్ట్ టెలివిజన్. టెలివిజన్. ఓకేనా? TELEVISION టెలివిజన్ అంటే టీవీ. ఓకేనా? టీవీ. నెక్స్ట్ ర్యాట్ ట్రాప్. ఓకేనా? ర్యాట్ ట్రాప్. ర్యాట్. ట్రాప్. ట్రాప్ అంటే ఎలుకల బోను. ఓకేనా? నేను చెప్తాను ప్లీజ్. నెక్స్ట్ రోప్. 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 రోప్ అంటే త్రాడు అండి. త్రాడుని రోప్ అని పిలుస్తుంటాం. రోప్ అంటే త్రాడు. ఓకేనా? హ్మ్. ఉండండి. శాండిల్స్. శాండిల్స్. SANDALS శాండిల్స్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. SANDALS. ఓకే? శాండిల్స్ అంటే చెప్పులు. చెప్పుల్ని శాండిల్స్ అంటారండి. నెక్స్ట్ సీజర్. ఓకేనా? సీజర్. SCISSOR. సీజర్ అంటే కత్తెర. ఓకేనా? కత్తెరని మనం ఏమంటామంటే సీజర్ అంటుంటాం. ఓకేనా? షూస్. SHOES. షూస్ అంటే పాదరక్షకాలు. ఓకేనా? అంటే మన పాదాలకు ధరించేటటువంటి అని అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్ స్పెక్టికల్స్. స్పెక్టికల్స్. ఓకేనా? SPECTACLES. స్పెక్టికల్స్ అంటే కళ్ళద్దాలు. ఓకేనా? కళ్ళజోడు స్పెక్టికల్స్ అంటారండి. నెక్స్ట్ స్వింగ్. SWING స్వింగ్ అంటే ఊయల అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టిన్. టిన్. టిన్ అంటే డబ్బా. డబ్బా అని అర్థాన్ని ఇస్తుంది. టిన్. ఓకేనా? టిన్ అంటే ఏంటంటే డబ్బా. ఒక డబ్బాని టిన్ అంటుంటారు మనం జనరల్గా. ఓకేనా? నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్. మైక్రోవేవ్ ఓవెన్. ఓకే. అంటే మనం అన్నం వండుకుంటాం, కర్రీ చేసుకుంటాం. ఓకేనా? వాటిని వేడి చేసేటటువంటి ఒక యంత్రం అని అర్థం అండి. ఓకేనా? మైక్రోవేవ్ అంటుంటారు జనరల్‌గా. మైక్రోవేవ్ ఓవెన్ అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా? జస్ట్ మైక్రోవేవ్ అన్న కూడా సరిపోతుంది. మైక్రోవేవ్. వేవ్. మైక్రోవేవ్ ఓవెన్. OVEN. ఓకేనా? మైక్రోవేవ్ ఓవెన్ అంటే
మనం వండుకున్నటువంటి పదార్థాలను వేడి చేయడానికి అందులో పెట్టుకుంటాం. ఓకేనా? అంటే సింపుల్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలండి మనం? సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు అంటే పదార్థాలను వేడి చేసేటువంటి ఒక యంత్రం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్ REFRIGERATOR. రిఫ్రిజిరేటర్ అంటే పదార్థాలను చల్లపరచునటువంటి ఒక యంత్రం. ఓకేనా? ఇవన్నీ నేను ఇంత క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్‌గా అంటే జనరల్‌గా మనం చెప్పాలంటే చాలా వాటికి ఇంగ్లీష్‌లో కొన్నిటికి మీనింగ్స్ ఉండకుంటే ఇప్పుడు రిఫ్రిజిరేటర్ అంటే రిఫ్రిజిరేటర్ అనే ఉంటుందండి. ఓకేనా? తెలుగులో ఏముండదు. మనకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. పదార్థాలను చల్లపరచినటువంటి అంటే చల్లపరచినటువంటి ఒక యంత్రం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇట్లా. ఓకే. రిఫ్రిజిరేటర్ అంటే రిఫ్రిజిరేటర్ అనే ఉంటుంది. ఓకేనా? సరే నెక్స్ట్ ఐరన్. ఐరన్ IRON. ఐరన్ అంటే ఇనుము ప్లస్ బట్టలను ఇస్త్రీ చేసేటటువంటి ఒక మెషిన్ అని చెప్పవచ్చు. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ కెటిల్. ఓకేనా? కెటిల్ KETTLE. కెటిల్ అంటే నీటిని మరిగించి వేడి చేసేటటువంటి ఒక యంత్రం కెటిల్. ఓకేనా? KETTLE కెటిల్. ఓకేనా? నీటిని మరిగించి వేడి చేసేటటువంటి ఒక యంత్రం అండి. ఓకేనా? టవల్ TOWEL. TOWEL. టవల్ అంటే తువ్వాలని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బెడ్‌షీట్. బెడ్‌షీట్. బెడ్‌షీట్ బెడ్‌షీట్ SHEET. బెడ్‌షీట్ అన్నా కూడా దుప్పటి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? బెడ్‌షీట్ అన్నా కూడా దుప్పటి అనే అర్థాన్ని ఇస్తుందండి. నెక్స్ట్ ఇంకా ఉండండి. నెక్స్ట్ ఏముంటాయండి మనకు ఇందులో ఉంటాయి చాలా ఉంటాయి కానీ సమయానికి గుర్తురావు కదా! అది. నెక్స్ట్ బ్లెండర్. ఓకేనా? BLENDER. బ్లెండర్ అంటే ఏంటంటే ఇది పదార్థాలను కత్తిరించేటటువంటిది ప్లస్ అంటే ద్రవ్య పదార్థాలుగా మార్చేసి అంటే ఒక ఎట్లా అంటే వాటిని మిక్స్ చేసి మనకు దేనినైనా ఒక అందించే విధంగా ఉండేటువంటి ఒక విద్యుత్ యంత్రం అని చెప్పుకోవచ్చు. సింపుల్‌గా గ్రైండర్ అంటారండి. ఓకేనా? దీన్ని గ్రైండర్. ఓకేనా? దేనైనా పదాలుగా అంటే అది ఏంటిది పదార్థాలను పిండిలా మారుస్తది మొత్తం. ఓకేనా? గ్రైండర్ GRANDER. గ్రైండర్ అంటే సరిపోతుందండి. గ్రైండర్. ఓకేనా? గ్రైండర్. గ్రైండర్ అని గుర్తుపెట్టుకోండి. పదార్థాలను పిండిగా మార్చునటువంటి యంత్రం అని గుర్తుపెట్టుకోండి. గ్రైండర్. దీనిని మనం బ్లెండర్ అని కూడా అంటుంటాం. ఓకేనా? బ్లెండర్. BLENDER. బ్లెండర్ ఆర్ వీ కెన్ కాల్ గ్రైండర్. ఓకే? యూ కెన్ కాల్ blender or grinder. Choice is yours. Okay? It's depend on you. నెక్స్ట్ ల్యాంప్. LAMP. ల్యాంప్ అంటే దీపం. ఓకేనా? దీపాన్ని ల్యాంప్ అంటారండి. నెక్స్ట్ ఫ్యాన్. FAN. ఫ్యాన్ అంటే నిజం చెప్పాలంటే ఫ్యాన్ అంటే విసనకర్ర అని ఉంటుంది. ఎందుకంటే దానికి అవన్నీ ఉంటాయి కదా ఇట్లా వింగ్స్ లాంటివి. అంటే వింగ్స్ అంటే రెక్కలు అని అర్థం అండి. ఓకేనా? WINGS. వింగ్స్ అంటే రెక్కలు. అందుకే దాన్ని విసనకర్ర అంటారు. ఫ్యాన్ అంటే గాలి వచ్చే అంటే గాలి వీచేటటువంటి ఒక యంత్రం అని గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. ఓకేనా? లేదంటే విసనకర్ర అని గుర్తుపెట్టుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. నో ప్రాబ్లమ్. ఓకేనా? మనకి ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదండి. జస్ట్ మనకు అది ఒక మీనింగ్ అర్థమైపోతే సరిపోతుంది అంతే. నెక్స్ట్ కూలర్. COOLER. కూలర్ అంటే చల్లని గాలి ఇచ్చేటటువంటి ఒక యంత్రం. ఓకేనా? హ్మ్. ఓకే అండి. మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. ఓకేనా? అంటే మీరు అడగడానికి సందేశించవద్దు.